వృక్షో రక్షిత రక్షితః అని పురాణాలు ఇతిహాసాలు మనకు చెబుతూ ఉంటాయి. వృక్ష సంపదతోనే సమాజ వికాసం సాధ్యమని నాగరికత మనకు నేర్పింది. అంతేకాదు ప్రకృతి ఆరాధన వన సంపదకు నెలవైంది. ప్రకృతి విలయ తాండవం చేసినప్పుడు వన దేవతలే మనకు రక్షణగా నిలిచారన్నది చరిత్ర మనకు నేర్పిన గుణపాఠం. ప్రపంచీకరణ నేపథ్యంలో పచ్చదనం మాయమవుతుంది, అభయారణ్యాలు కనుమరుగవుతున్నాయి. ఈ తరుణంలో స్వచ్ఛమైన గాలి అందక ఆక్సిజన్ కొనుక్కునే ఆధునిక ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే మానవలోకం మేల్కొని పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తోంది. పాలకులు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో ఒక వృక్ష ప్రేమికుడు భగ్నవన ప్రేమికుడిగా మారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాడు. వృత్తిరీత్యా అతను రైల్వే ఉద్యోగి. పేరు మంజునాథ్. చిన్నతనం నుంచే చెట్లంటే అతనికి ప్రాణం. మొక్కలు నాటడాన్ని వ్యసనంగా చేసుకుని సంవత్సరానికి 10,000 మొక్కలు నాటడం మొదలు పెట్టారు. అదే వ్యాపకంతో గుంటూరు నగరంలోని అన్ని పార్కులు, వాకింగ్ ట్రాక్లలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షణ చేస్తున్నారు. డబ్బు విషయంలో వెనకడుగు వేయకుండా ఆరోగ్యకర సమాజానికి బాటలు వేస్తున్నారు. గుంటూరు నల్లచెరువు వాకింగ్ ట్రాక్ లో మంజునాథ్ మొక్కలు నాటడమే కాకుండా వాటికి ప్రతిరోజు నీళ్లు కూడా పోస్తున్నారు. వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ కమిటీ సహకారంతో 10 మందికైనా మంచి గాలిని అందించాలన్నదే తన లక్ష్యమని మంజునాథ్ మీడియాకు తెలిపారు. ఆయన ఆశయం నెరవేరాలని, పచ్చదనం పరిడవిల్లాలని పలువురు వాకర్లు కోరుకోవటం విశేషం. నా పేరు మంజునాథ్. నేను చెట్లు నాటుతా, నా హాబీ. అట్లా చెట్లు నాటిస్తూ ఉంటాను. మన వాకింగ్ ట్రాక్ లో బాబు గారు ఇక్కడ చెట్లు నాటుతా ఉంటే 100 చెట్లు నాటాము. చెట్లు నాటడమే కాదు, నాటిన ప్రతి చెట్టుని మనం బతికించాలనే ఆకాంక్షతో వాటర్ ట్యాంకర్ తెప్పించి స్వయంగా ఈ కమిటీతో కలిపి మేము నీళ్లు పోస్తా వెళ్తున్నామండి. సో రక్షిత రక్షిత. ఒక చర్చి, ఒక మసీదు, ఒక గుడి కట్టడం కంటే ఒక చెట్టు నాటి దాన్ని బతికించడం అనేది అన్నిటికంటే పుణ్యకారం. కాబట్టి మీరు మీ జన్మదినాలు, లేకపోతే మీ పుణ్యతిథులు, లేకపోతే మీ వివాహ వార్షికోత్సవాల సందర్భంగా ఎవరైనా మొక్క నాటాలంటే ఈ టీవీ ఛానల్ కానీ మమ్మల్ని కానీ కాంటాక్ట్ చేయండి. మేము స్వయంగా మీ చేత మొక్క నాటించి ఏర్పాటు చేస్తాం. నాటడమే కాదు, దాన్ని బతికించాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. దానికి మన బాబు గారు కూడా చాలా కోఆపరేట్ చేసి మొక్కలు తెప్పించడంలో కానీ, వాటర్ ట్యాంకర్ తెప్పించడంలో సహకరించారు. కాబట్టి మేము ఈ కార్యక్రమంలో ముందుకెళ్తాం. సంవత్సరం మొత్తం మీద ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటారు? ఈ సంవత్సరం అయితే మాత్రం ఒక 10,000 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నామండి. అంటే సొంత డబ్బులతో మేము కొన్ని చేయగలుగుతున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మన బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కానీ వాళ్ళు ఏమైనా మాకు సహకారం చేస్తే, వాళ్ళు జస్ట్ మొక్కలు సప్లై చేస్తే చాలు. ఎక్కడ నాటాలనేది ఐడెంటిఫై చేసి, ఎలా బతికేయాలనేది ఐడెంటిఫై చేసి వీళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారండి. ఈ మన వాకింగ్ ట్రాక్ లో వాళ్ళు ఒక్కొక్కరు 4 చెట్లు దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు. వాకింగ్ ట్రాక్ వచ్చినప్పుడు ఒక 5 లీటర్ల క్యాన్ తెచ్చి అవసరమైతే ఆ 4 చెట్లు వాళ్ళు బతికేయాలనుకుంటున్నారు. అలాగా మేము కొంతమందికి ఈ మొక్కల్ని దత్తత ఇప్పించైనా సరే ప్రతి మొక్కని బతికించి ఏర్పాటు చేస్తామని నేను ఈ టీవీ ముఖంగా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వాటర్ ట్యాంక్ కి ఏమైనా ఖర్చు అవుతుందండి? వాటర్ ట్యాంక్ కి మన వాకింగ్ ట్రాక్ కమిటీ వాళ్ళు, బాబు గారు మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి అథారిటీస్ తో తెప్పించారు. ఒకవేళ వాళ్ళు రాని పక్షంలో సొంత డబ్బులతోనే అక్కడ పోయిన సంవత్సరం 4 సంవత్సరాల క్రితం వేసిన మొక్కలన్నీ కూడా వీళ్ళు బతికించారు చాలా శ్రద్ధ. అందుకే నేను ఇక్కడికి వచ్చి మొక్కలు వేయడానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఫోటోల కోసం, వీడియోల కోసం వేసి మొక్కలు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు సొంత డబ్బులైనా ఖర్చు పెట్టుకుంటారు, లేకపోతే వచ్చి రోజు బతికిస్తారు. కాబట్టి నేను ఇక్కడ వేయాలని నిర్ణయించుకున్నాను. మరలా కూడా 20వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా మనం మున్సిపాలిటీ కొన్ని మొక్కలు అడిగాము. వాళ్ళు తెప్పిస్తే అవి కూడా వేస్తాము. ఇక్కడ తిరిగే వాళ్ళందరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి, అందరికీ రావాలనే ఆకాంక్షతోనే మేము చేస్తున్నామండి. సేవ్ గ్రీన్, సేవ్ ఎర్త్. సహజంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇట్లా మొక్కలు నాటాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? నేను చిన్నతనం నుంచి కూడా మా తాతగారు 70 ఏళ్ల క్రితం వేసిన మొక్క అది కొడతనే కానీ బతుకుతుంది. ఆయన 70 సంవత్సరాల క్రితం ఆయన చచ్చిపోయాడు. ఆయన వేసిన మొక్కకి గాలి రావడం ఏంది, అది ఎంత అద్భుతమైన విషయం అంటే అది మనం ఇంకా ఏం చేయక్కర్లేదండి. ఆక్సిజన్ క్లబ్బులు పెడుతున్నారు. ఇప్పుడు ఆక్సిజన్ క్లబ్బులు స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్ పెట్టుకుంటున్నారు. ఏం అవసరం లేదు, ఫ్రీగా. ఈ భూమాతకి మనం చేసే మన సేవ మనల్ని ఎన్నో ఇచ్చింది. ఆ భూమాతకి మనం తిరిగి ఏమి ఇవ్వాలంటే ఒక చెట్టు నాటితే సార్. ప్లాంటింగ్ ఏ ట్రీ ఈజ్ ఎ వెరీ డివైన్ కాజ్. ఆ గొప్ప పని కోసం మనం నాటాలి. అప్పుడు చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేవాడిని, చెట్ల దగ్గరికి వెళ్ళడం, చెట్ల దగ్గర చెట్లు నాటాలని. అలా ఒక ప్యాషన్ అయిపోయింది, పిచ్చి అయిపోయింది సార్. వేలు లక్షలు ఖర్చు పెట్టాము, కొన్ని వేల మొక్కలు వేసాము. ఇంకా వేయాలి. ప్రభుత్వం సహకారం చేస్తే. నల్లచెరువు వాకింగ్ ట్రాక్ ని, అధ్వాన స్థితిలో ఉన్న వాకింగ్ ట్రాక్ ని ఇక్కడ మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సౌలభ్యంతో ఇక్కడ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు కానివ్వండి, గల్లా మాదేవ్ గారు కానీ వాళ్ళ సహాయ సహకారంతో స్థానికంగా టెంట్ హౌస్ బాబు గారు, మరి ఇక్కడ స్థానికంగా ఉన్న 14వ డివిజన్ కార్పొరేటర్ గారు వేముల శ్రీనివాస్ గారు, అందరి సమిష్ట కృషితో అందరూ ఇక్కడ కమిటీగా ఏర్పడి ఇక్కడ అభివృద్ధి అధ్వాన స్థితిలో ఉన్న వాకింగ్ ట్రాక్ ని గ్రీన్లీగా మొక్కలు, పొద్దున్నే వాకింగ్ వచ్చే వాళ్ళు ఆక్సిజన్ కోరుకునే మొక్కల్ని ఏర్పాటు చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటేనే అభివృద్ధి దశగా అడుగులు వేస్తున్న ఆయన ఆదర్శంగా తీసుకొని ఇక్కడ నల్లచెరువు వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసి ఇక్కడ దాదాపుగా ఇక్కడ సగం గుంటూరుని
వాడుకునే ఈ వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసి ఇక్కడ అందరికి ఉపయోగకరంగా చేస్తున్న అందరికి అభినందనీయంగా దీనికోసం ఇక్కడ మన సార్ మాట్లాడారు. ఆయన మంజునాథ్ గారు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. ఆయన ఏదో మొక్కల్ని ఆయన కొని తెచ్చి వేస్తానంటున్నారు. అంత స్ఫూర్తిగా అందరం చెయ్యి కలుపు ముందుకు నడిచి అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసుకొని అందరం ఉపయోగకరంగా వాడుకోవడానికి